నమస్కారం స్టార్ మహిళ 1650 ఏమిటో అప్పుడే 1625 అయింది ఈలోగా 1650 వచ్చేసిందా అనే కదా మీ డౌట్ అంతేనండి రోజులు టైము ఎవరి కోసం ఆగవు అలాగే మన ఎపిసోడ్లు కూడాను అలా ప్రవాహంలాగా వెళ్తూనే ఉంటుంది ఇది మా విజయం కాదు మీ విజయం yes ప్రతి ఒక్క మహిళ విజయం ఇది స్టార్ మహిళ 1650 1650 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళని మేము మనసు మమత టీమ్ తో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము అలాగే మీరందరూ ఎలాగో ఉంటారనుకోండి మీరు మేము మనందరం కలిసి ఇది మోస్ట్ మెమరబుల్ ఎపిసోడ్ చేద్దాం ఏమంటారు సో మనసు మమత సీరియల్లో వీళ్ళందరినీ మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు ఒరిజినల్ పేర్లతో ఇంకా వేరే విశేషాలతో పరిచయాలు కానిచ్చేసుకుందాము ఓకే సో స్నేహ ఇందులో క్యారెక్టర్ ఏంటి నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మాధవి దీంట్లో నేను ఒక గడుసు క్యారెక్టర్ అన్నమాట పాపం అమ్మాయికి అస్సలు ఏ మాత్రం లక్షణాలు లేనటువంటి ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఎందుకు ఇలా మరి అందులో క్యారెక్టర్ ఎలా మాట్లాడుతావు ఒక డైలాగ్ చెప్పు ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మహిళకి స్వాగతం అనాలంటే నువ్వు ఆ క్యారెక్టర్ లో అయితే ఎలా అంటావు మాధవి స్టార్ మహిళకి స్వాగతం చూసారా వెంటనే మారిపోతుంది అపరిచితురాల్లాగా ఓకే స్నేహ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ హాయ్ సుమ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు చేస్తున్న క్యారెక్టర్ ఏంటి ఇందులో నాది తాయరు క్యారెక్టర్ అండి నా క్యారెక్టర్ పేరు ఊటీలో నేను లల్లీకి చాలా బెస్ట్ ఫ్రెండ్ ని మీ షూటింగ్ అంతా ఊటీలోనే జరిగింది కదా చాలా వరకు బిగినింగ్ తర్వాత కోటిలోనా తర్వాత పొల్లాచిలో జరిగింది తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఓకే సో తాయారు అలియాస్ చాందిని గారికి స్వాగతం థ్యాంక్ యూ హాయ్ అక్క హాయ్ అక్క ఇదే ఈ 2013 లో ద బెస్ట్ జోక్ ఓకే ఉమ్మగారు మీరేం చేస్తున్నారండి ఇందులో ఈ సీరియల్ లో చేసిన క్యారెక్టర్ పేరు సంగీత ఓకే బాగా విలనిజం అది మీకు వెన్నతో పెట్టిన విద్య అసలు ఎనీ మూమెంట్ అని లేచేస్తారనమాట కదా నాకు బాగా మంచి పేరు వచ్చింది మనసు మమతలోనేనండి ఓకే బయటికి వెళ్ళినా కూడా ఎవరైనా సరే ముసలాం కానించి చిన్న పిల్లల వరకు మీరు మనసు మమతలో చేశారు కదండి అంత భయపెట్టారు మీరు మరి జనాల్ని అసలు వైజాగ్ లో అయితే ఒక ముసలావిడ కొట్టడానికి వచ్చేసింది ఓహో ఏంటమ్మా ఆ పిల్లని అలా పెంచావేంటి ఆ పిల్ల ఏంటి అలా నడుచుకుంటుంది బుద్ధి లేదా నీకు తల్లివు కాదా చెప్పలేవా బుర్కా వేసుకొని తిరగండి మీరు బయట చాలా అలాగే తిరిగాను స్కార్ఫ్ కట్టుకొని ఓకే సో వెల్కమ్ టు ది షో అండి థ్యాంక్ యూ ఉమానాయుడు గారు మీరు చేస్తున్న క్యారెక్టర్ ఏంటి మనసు మమతలో ఇందులో లక్ష్మి అని చాలా సాఫ్ట్ రోల్ చేస్తున్నాను హీరో మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఒక పక్కన భర్త చనిపోయి కొడుకు జైలుకి వెళ్ళిపోయి నీళ్లు తాగి కడుపు నింపుకొని మెంటల్ వచ్చేసి మెంటల్ కూడా వచ్చిందా మీకు అప్పుడు రేటింగ్ ఎక్కువ వస్తుంది మెంటల్ హీరోయిన్ కి కానీ హీరోయిన్ వాళ్ళ మదర్ కానీ మెంటల్ వస్తే రేటింగ్ ఎక్కువ వస్తుంది హాయ్ అండి పేరు నోకాలు అందులో క్యారెక్టర్ పేరు మిమ్మల్ని చూడంగానే నాకేటి మాట రావటం లేదు ఏడు సార్ గారు మరేమో మీరు ఎంత బాగా చేస్తూ ఉంటారు అసలు బొమ్మలాట అది ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తారా మా కోసం ఒకసారి డెఫినెట్ అండి వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసై మజా క్యారెక్టర్ పేరు వచ్చేసి చందు రీసెంట్ గా కొత్తగా స్టార్ట్ అయింది ఇందులో ఓకే థ్యాంక్ యూ మీరు గట్టిగా నవ్వద్దు మీ గుంతల్లో ఇప్పుడు పడిపోవచ్చు అమ్మగారు ఇంత గుంతలు ఉన్నాయి ఇక్కడ ఓకే సో పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము అదే పట్టుకుంటూ చూద్దాం జర రెడీ 1 2 3 గో సారిక గారికి 10 పాయింట్లు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిల
చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు సారిక గారు చాలా హుషారుగా చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండండి, ఇంకొకళ్ళని అవుట్ చేద్దాం మనం. రెడీ 1 2 3 గో. నీకు 12 పాయింట్లు వచ్చాయి. ఒక జాలరి చేపలను పట్టిన తర్వాత వచ్చి సముద్రం ఒడ్డున కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాడంట, హాయిగా ఈలేసుకుంటూ పాట పాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ. అలా అటు నుంచి వెళ్తున్న ఒక ధనికుడు అన్నాడంట, అలా కూర్చునే బదులు మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని చేపల్ని పట్టుకోవచ్చు కదా అన్నట్టు. చేపలను పట్టుకుంటే ఏమొస్తుంది అన్నట్టు, ఇంకా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమొస్తుంది, నువ్వు ఇంకా పెద్ద పడవ కొనుక్కోవచ్చు. పడవ కొనుక్కుంటా, నా తర్వాత ఏమొస్తుంది, ఇంకా డబ్బులు వస్తాయి, నువ్వు పెద్ద బంగ్లా కొనుక్కుంటావు. బంగ్లా కొనుక్కుంటా, నా తర్వాత ఏమవుతుంది, అందులో పెద్ద పెద్ద సోఫాలు వేసుకొని నువ్వు దర్జాగా కూర్చొని హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడంట. ఇప్పుడు నేను చేస్తున్నది అదేగా, అదెందుకు అన్నాడంట. చక్రాల్లో తిరుగుతాను, చేతుల్లో ఒదిగాను, మంటల్లో పడ్డాను, మనిషింటికి వెళ్ళాను, చేజారితే పుట్టింటికి, నేనెవరిని? చక్రాల్లో పెరిగాను, తిరిగాను, కుండ. ఓ కుండ అంటే కుండ తయారు చేసినప్పుడు మళ్ళీ చెప్పండి. చక్రాల్లో తిరిగాను, చక్రాల్లో తిరిగాను, చేతుల్లో ఒదిగాను, చేతుల్లో ఒదిగాను, మంటల్లో పడ్డాను, మంటల్లో పడి గట్టిగా అవుతుంది, మనిషింటికి వెళ్ళాను, మనిషింటికి వెళ్ళాను, చేజారితే పుట్టింటికి, చేజారితే మరి ఇంకా పుట్టింటికి. గుడ్ వన్, గుడ్ వన్. ఓకే, కంటిన్యూ. ఇలా ఇవ్వండి. వీడికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఏంటి మీరు వీడితో ఇలా ఆడుకుంటున్నారు? చూడండి, చెయ్యి విరిగింది, కాలు కొంచెం వంకరపోయింది, కన్ను లొట్టపోయింది, ముక్కులోని ఒక రంధ్రం కనిపించట్లేదు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మా కోతితో ఇలాగే ఆడుకునేది, మీరే అవుట్ అయ్యారండి. కాదు, ఈ కోతి అనుకుంటుంది నాకన్నా పెద్ద కోతులు వచ్చాయి ఇవాళ, నాతో ఇలా ఆడుకుంటున్నా ఏంటని. సో శృతికి 14 పాయింట్లు. 1 2 3 గో. నీకు 16 పాయింట్. ఒక బోట్ లో 4 టీచర్లు ప్రయాణిస్తున్నారు. ఆ బోట్ కి హోల్ పడింది, అందులోకి వాటర్ వచ్చేసినాయి. అయితే ఏమేం టీచర్లు అంటే తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, హిందీ టీచర్, సోషల్ టీచర్. తెలుగు టీచర్ నన్ను రక్షించండి అంటుంది, తెలుగు టీచర్ కాబట్టి. ఇంగ్లీష్ టీచర్ సేవ్ మీ అంటుంది, మ్యాథ్స్ టీచర్ సేవ్ ద ప్రాబ్లమ్ అంటుంది. నవ్వొచ్చిందా? అయ్యి మామ ఇంక చెప్పలేదు. లాస్ట్ టీచర్ ఏమని? సోషల్ టీచర్ ఏమంటుంది? సోషల్ టీచర్ ఏమంటుంది? కొంచెం వాడండి. సోషల్ టీచర్ సోషల్ స్టడీస్ గురించి ఏమైనా చెప్పాలి కదా. భూమి గుండ్రంగా ఉన్నట్టుగానే ఈ రంధ్రం కూడా గుండ్రంగా ఉంది అంటుంది. సేవ్ ద వాటర్ అంటుంది. అక్కడ కూడా ఆవిడ వాటర్ ని సేవ్ చేయాలనుకుంది, అది ఆవిడ గొప్పతనం. ఓకే, రెడీ 1 2 3 గో. స్నేహకి
18 పాయింట్లు, నీకు 20 పాయింట్లు అండి. కంగ్రాట్స్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగండి. మనిషి తొందరగా లేవాలంటే ఏం చేయాలి? తొందరగా పడుకోవాలి. సూపర్. సుమాకి ఎలా తెలుసండి. నెక్స్ట్ మీరు అడగండి. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక భార్య ఒక హస్బెండ్ అడుగుతుంది, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. అలా కాదు, ఇంకా నాకు చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలంటే ఓకే అలాగా సరే, నీలాంటి భార్యనే ఇంకొక దాన్ని తెచ్చుకునేంత ఇష్టం నువ్వంటే నాకంటే. బాబు నీకన్నా. సరే, ఎవరి జోక్ బాగుంది అనే తర్వాత తేలుద్దాం. ప్రస్తుతానికి స్కోర్స్ చూద్దాం. చార్మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్ద పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైనాది? రాయే రాయే నా రాకాసి అట్టా నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో ను చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టాబంటే టాపులేసి పోతే పూలే పెట్టాబంటే టాపులేసి పోతే వీలే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతే రో. కోతికేమో కొబ్బర్లా పిల్లాడికి బర్గర్లా చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్లా రాయే రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే టాపులేసి పోతే కాటు కెట్టాబంటే టాపులేసి పోతే కాటు లేసాబంటే టాపులేసి పోతే గోడ దుకాబంటే టాపులేసి పోతే డోరే కొట్టామంటే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే ఏయ్ శృతి, చాలా బాగా చేసావు శృతి. థ్యాంక్ ఈ పాట ఏ సినిమాలు? ఇద్దరు అమ్మాయిలతో. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఓపెన్ చేస్తే ఓ ఫ్లైట్ దుబేల్ అని ఓ మామిడి చెట్టు గుద్దుకొని పేలిపోయింది. హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోయారు. హీరో హీరోయినా? ట్విస్ట్ ఫీల్ అయ్యావు కదా? అంటే ఆ ఫ్లైట్ లో ఉన్నది వీళ్ళిద్దరేనా? హీరో హీరోయిన్ ఉన్నది ఫ్లైట్ లో కాదు, మామిడి చెట్టు పైన. మామిడి చెట్టు పైన? మళ్ళీ ట్విస్ట్ ఫీల్ అయ్యావు కదా? మామిడి చెట్టు పైన కూర్చొని జాంకాయలు తింటున్నారు. మామిడి చెట్టు పైన జాంకాయలు తింటున్నారా? మళ్ళీ ట్విస్ట్ ఫీల్ అవుతున్నావు. జాంకాయలు హీరోయిన్ ఇంటికాడ నుంచి తెచ్చుకుంది, కానీ ఆ జాంకాయలు పెట్టింది ఎవరో తెలుసా? ఎవరు? కోడి పెట్టింది. కోడి పెట్టిందా? మళ్ళీ ట్విస్ట్ ఫీల్ అవుతున్నావు కదా? కోడి అంటే హీరోయిన్ తల్లి పేరు, కోడి రక్తాలు. ఇక్కడ దాకా ఎలా ఉంది కదా? అతి నీచ నికృష్ట దరిద్రంగా ఉంది. ట్విస్ట్ ఫీల్ అయ్యావు కదా? అయితే ఆ కథ క్యాన్సిల్. నా దగ్గర ఇంకో కథ ఉంది, భారీ బడ్జెట్, పౌరాణికం, టైటిల్ నర్రబలి. స్టార్ట్ చేస్తాను. ఓపెన్ చేస్తే గట్టిగా చెప్పు. గట్టిగా చెప్తే రాజమౌళి ఎక్కడి నుంచైనా వినేసి కాపీ కొట్టి బాహుబలి అని పెట్టేస్తాడు. ఈ క్వశ్చన్ అడక్క ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కోడి ఎలా అరుస్తుందో మనందరికీ తెలుసు,
ఆ అరుపుల్లో కూడా రకరకాల అరుపులు ఉన్నాయంట. వాటిలో అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం ఎలాగైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అలాగా ఆ అరుపులకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో చెప్తాను. అప్పటి వరకు కొక్కరికొక్క. సరే, ఇప్పుడు క్వశ్చన్. ట్విస్టుల స్టోరీ చెబుతున్న నటుడు ఎవరు? ఆలీ. కరెక్ట్ ఆన్సర్. ఇది దూసుకెళ్తా సినిమాలోని డైలాగు. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. దుమ్ములే 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 బేబుపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పులు యాలే యూజులు గీజులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కూచిపూడి మిక్స్ చేయాలే. జిందగీలో అందమైన లెక్క ఉందిరా, రాసి పెట్టి ఉంటే నీకు దక్కుతుందిరా. చేయి జారిపోయేదంట వేస్ట్ తొక్కరా, నీ పరాల వేసు మీది దిష్టి చుక్కరా. దుమ్ములే 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 టైపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పులు యాలే యూజులు గీజులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కూచిపూడి మిక్స్ చేయాలే. బాగా చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? మసాలా. ఏం మసాలా? గరం మసాలా. యూ టాకింగ్ వెరీ గుడ్. యూ టెల్లింగ్ మసాలా కరెక్ట్. దట్ ఈస్ నాట్ గరం. గరం ఇస్ ఇన్ సమ్మర్. యూ టేకింగ్ 6 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏ రా. ఒక మతం పేరు ఒక మహాసముద్రం పేరు ఒకటే. అదేంటి? హిందూ. కరెక్ట్ ఆన్సర్. హిందూ మతం, హిందూ మహాసముద్రం. తీసుకోండి. ఉమాదేవి 2, ఉమానాయుడు 2, చాందిని 1, స్నేహ 1. ప్రాచీన సంప్రదాయం ప్రకారం హిందూ మతం అసలు పేరు ఏమిటి? ఏ సనాతన ధర్మం, బి పురాణ ధర్మం. సనాతన ధర్మం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ఉమా 1, శృతి 2. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. చిరంజీవి రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా చెప్పండి. ఇద్దరు మిత్రులు. ముగ్గురు మొనగాళ్ళు సినిమా కూడా వచ్చింది. ఇది కూడా కరెక్ట్. తీసుకోండి. 6. ఉమాదేవి గారు 2, సారిక గారు 2, ఉమానాయుడు గారు 1, శృతి 1. మీకు చక్కెర గింతలు ఉన్నాయా? లేవు. లేవా? అసలు మీకు చక్కెర గింతలు పుట్టవా? అయ్యా, ఏదో ఒకసారి టెస్ట్ చేద్దాం. చక్కెర గింతలు పెట్టినప్పుడు మెదడులోని ఏ భాగం స్పందిస్తుంది? ఏది లేదు. మెదడు లేదని నాకు తర్వాత తెలిసింది. అసలు మెదడే లేదు. ఆప్షన్స్ ప్లీజ్. ఏ సెరిబెల్లం, బి సెరిబ్రమ్. సెరిబ్రమ్. రాంగ్ ఆన్సర్. సెరిబెల్లం. మెదడులోని కింద భాగాన్ని సెరిబెల్లం అంటారు. నిప్పు చురుక్కున తగిలినప్పుడు టక్కుమని రియాక్ట్ అవ్వడం లాంటివి కూడా ఈ సెరిబెల్లమే చూసుకుంటుందంట. అలాగే చక్కెర గింతలు లాంటివి కూడా. అయితే మీకు ఆ పార్ట్ లేదు. సెరిబెల్లం లేదు. సౌర కుటుంబంలో ఏ గ్రహం మీద మాత్రమే చెట్లు ఉన్నాయి? అది కూడా తెలియదా నీకు? తెలియదు కాదు, కొన్ని అడగమన్నారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ నేను భూమి అనుకుంటున్నాను. అవునా? యాక్చువల్లీ కాకుండా
రౌండ్ ఉంటది. వేరే గ్రహాల మీద చెట్లు ఉన్నట్టుగా ఆధారాలు లేవు, మన దగ్గరే ఉన్నాయి. తీసుకోండి. గుడ్. తీసుకోనా? 3 యహ కాదు 6. 6. స్నేహ 3, ఉమా 2, చాందిని 1. సౌర కుటుంబంలోని గ్రహాలలో అగ్నిని బాగా మండించగలిగేది ఎక్కడ? అంటే ఏ గ్రహం మీద అగ్నిని? సూర్యగ్రహణం. సూర్యగ్రహణమా గ్రహమా? గ్రహం సూర్యగ్రహం. కంగ్రాచులేషన్. ఎందుకంటే సూర్యుడు ఒక గ్రహం కాదన్న విషయాన్ని నేను మీకు ఇవాళ కొత్తగా చెప్పబోతున్నాను కాబట్టి. సూర్యుడు ఒక నక్షత్రం. మీరు ఈ కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. కంగ్రాచులేషన్. విషయం ఏంటంటే భూమి మీదే అని డౌట్ వచ్చింది నాకు. అగ్నిని మండించగల ఆక్సిజన్ భూమి మీదే ఉంది కాబట్టి ఇతర గ్రహాలలో ఆక్సిజన్ లేదు కాబట్టి ఇక్కడే మనం. ఇంకేంటి మీరు సూర్యుడి మీదకి వెళ్ళి మండిస్తారా? మునపటికి ఎవరో అన్నారంట, ఎవడో రే మా తాతగారు చంద్రుడి మీదకి వెళ్ళాడు అంటే, రే అదేంట్రా మా తాతగారు సూర్యుడి మీదకి వెళ్ళాడు అంటే, సూర్యుడి మీద మంటగా ఉంది కదరా అంటే, మా తాతగారు రాత్రి వెళ్ళాడు రా అన్నట్టు. మహాభారతంలో గంగపుత్రుడు అని ఎవరిని అంటారు? భీష్ముడు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆయన గంగాదేవి కుమారుడు కాబట్టి. తీసుకోండి. ఉమాదేవి 2, స్నేహ 2, బొమ్మలాటి సారిక్ గారు 2. మనం ఒక అడుగు వేయడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? మనం ఒక అడుగు వేయాలంటే ఎన్ని కండరాలు పని చేయాలి? ఆప్షన్స్: ఏ 2000, బి 200. 200. అవునంట. మనం ఒక్క అడుగు వేయడానికి 200 కండరాలు పనిచేయాలంట. కరెక్ట్. మీరు అలా అనుకోవడానికి ఎన్ని కండరాలు పనిచేస్తాయి? తీసుకోండి. శృతి ప్లీజ్. చాందని ప్లీజ్. 1 అయిపోయింది. జల్లు చల్లివా కరి నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. జెంటిల్మెన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? మధుబాల. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ఉమాజీ 2, స్నేహ 1, సారికాజీ 1, ఉమ్మా నాయుడు 1, శృతి 1. హాయ్, నేను కోడి గురించి ఒక విషయం చెప్పాను కదా, కోడి కొకరకో అనుకున్నాము అని. దాని గురించిన క్వశ్చన్ ఇప్పుడు. కోడి భాషల్లో ఎన్ని రకాల అరుపులు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి. అలా కుదరదు. కరెక్ట్ గా చెప్పండి. ఆప్షన్స్: ఏ 12, బి 30. 30 రకాలు. కోడి ఇతర కోళ్లతో సంభాషించడానికి రకరకాల అరుపుల్లో సంభాషిస్తుందంట. మనం కేవలం మనకు అర్థమయ్యేది కొక్కరొక్కో మాత్రమే గాని ఆ కొక్కరొక్కోలో ఎన్ని అర్థాలు ఉన్నాయో అసలు. కొక్కో అంటే ఇట్రా 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 కొక్కరొక్కో అని తెల్లవారింది లేహే, కొక్కో అని ఇంకా పోయే. ఇట్లా డిఫరెంట్ మీనింగ్స్ లో కోడి సంభాషిస్తుంది. అది 30 రకాలంట. కరెక్ట్ ఆన్సర్. వావ్, తెలుగు రాపని ఎంత బాగా చెప్పింది. ఏం చెప్పావు అమరి? ఇది చెప్పడానికి తెలుగు రానక్కర్లేదు, కోడి భాష వస్తే చాలు. ఈ అమ్మాయికి ఆ కోడ్ లాంగ్వేజ్ వచ్చు. ఉమానాయుడు 1, ఉమాదేవి 1, స్నేహ 1. రూల్. యజ్ఞం సినిమాలో హీరో ఎవరు? గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఉమాదేవి గారు 2, స్నేహ 2, ఉమానాయుడు గారు 2. పెద్ద యాపిల్ పండు అని ఏ నగరాన్ని పిలుచుకుంటారు? ఆప్షన్స్: ఏ న్యూయార్క్, బి లండన్. లండన్ కాదు, న్యూయార్క్. న్యూయార్క్ అంటారనమాట ద బిగ్ యాపిల్ అని.
సో ఐఎమ్ సారీ దీని పాయింట్ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు, వెళ్ళండి. సో ఈ రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఏస్కొన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెంపంటే కర్రకాయ చాయ్, ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కర్ర చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. సొగసాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెంచా ఎమోషన్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే చే చే. ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్సు. చాలే ఎక్స్ట్రాసు వాడో తేడా కేసు నీ జారే బోనీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు గాల్లో జంపింగ్స్. తొలి తారా సింగు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు. ఆ తింగరి స్టీరింగ్ గోడీలకే వెరైటీ గల పిల్ల నీ ధాబాలో దులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే. సారిక గారు అబ్బా గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. మీరు నేను ఒక చరణం కొంచెం అటెంప్ట్ చేద్దామని ట్రై చేశాను కానీ కళ్ళు రెప్పేయకుండా అలా స్టిఫ్ అయిపోయి బాడీ అంతా అమ్మ బాబోయ్ ఒక్క పాట అంతా చేశారు మీరు. గ్రేట్ అండి, సూపర్. స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం
శృతి హాసన్. ఓకే శృతి హాసన్ అంటే చూద్దాం. ఎస్ శృతి హాసన్ ఈ రోజు మన 1650 ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసారు. కమల్ హాసన్ గారి అమ్మాయిగానే కాకుండా తన సెపరేట్ ఐడెంటిటీతో తెలుగులోను అలాగే హిందీలో కూడా హిట్ సాధించింది. సో తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. రామ్ చరణ్. ఓకే చూద్దాం. ఓ ఎస్ ఇట్ ఈస్ రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్ స్నేహ. నీకు 6. నెక్స్ట్ చిత్రం. తమన్నా. ఓకే చూద్దాం. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ స్నేహ. ఎన్టీఆర్. ఆయన కూడా ఇలా పెట్టుకున్నాడా? ఏమో అనుకున్నా, అందుకే నేను కూడా సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సమంత. చూద్దాం. ఓపెన్. ఎస్ ఇట్ ఇస్ సమంత. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అమ్మో మైనస్ చేస్తారా? మరి లేకపోతే చెప్పండి. 10 9 8 7 6. అల్లు అర్జున్, రామ్ గాని అర్జున్ గాని. ఒకటి చెప్పండి. నాని. సరే ఓకే చూద్దాం. నితిన్. ఉమా -6. చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్డ్ లో ఇంకా ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. సింహాద్రి సినిమాలో మీరు NTR ఆయుధం చూసుంటారు. ఛత్రపతిలో మీరు ప్రభాస్ ఆయుధం చూశారు. విక్రమార్కుడులో రవితేజ ఆయుధం చూశారు. ఈగా సినిమాలో నాని ఆయుధం కూడా చూశారు. ఇదే మా ఆయుధం చూసారా? సుమ ఆయుధం లేదు, మనందరి ఆయుధం. ఫస్ట్ మీరు అరటిపండు తినండి ఈ ఆయుధం వాడకుండా. తర్వాత బంతాట ఆడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నించొని దీనితో మీరు ఆడబోతున్నారు ఇవాళ ఆట. క్యాచ్ ఇట్, లిఫ్ట్ ఇట్, పుట్ ఇట్. ఓకే, సో ఇది ఆట. ఇంకా మొత్తం అన్ని పెట్టిన తర్వాత టైం ఉన్నట్టయితే అప్పుడు అగైన్ పిక్ ఇట్ అండ్ డ్రాప్ ఇట్, పిక్ ఇట్ అండ్ డ్రాప్ ఇట్. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. మనం అప్పడాలు వేపిన తర్వాత తీయడానికి ఇది వాడచ్చు. బాగుంది చూడండి. హాయిగా మనం హాల్లో కూర్చొని ఇలా తీస్తూ ఉండొచ్చు టీవీ చూసుకుంటూ. అది 10 11 12 72 పాయింట్స్ తీసుకోండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. శృతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇంకా కొంచెం ఎక్కువ వేసి ఉండొచ్చు, కానీ నువ్వు అరటి పండు తినే విషయంలో చాలా మొహమాట పడ్డావు. ఇట్లా ఇట్లా తింటూ వచ్చేసరికల్లా టైం అయిపోయింది. 66. వాటర్ ప్యూరిఫై. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 అది 11. నేను చాలా ఆడినట్టు అనిపించింది. ఏంటి పడిపోయింది అప్పచా. 66 పాయింట్లు తీసుకోండి. మీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. 1 2 3 గో. బాబా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒకసారి 2 వచ్చేసాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 90 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్. హలో హలో, ఆయుధం ఇలా ఇచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి. బాగుంది, ఇంటికి తీసుకెళ్దాం అని అప్పడాలు అన్నారు కదా అని. పాతలు పెట్టడానికి కూడా బాగా అనిపిస్తాయి. తీసుకోండి. రోటీ మేకర్. హలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొహమాట పడద్దు, ఓకేనా? రెడీ 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 12 72 హండీ సెట్. మీ టార్గెట్ 15 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే అదిగో ఉమా విన్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13. वो अब घर जाते वक्त लेके जाओ. 78 పాయింట్స్ వచ్చాయి మీకు, తీసుకోండి. మీకు డిన్నర్ సెట్ వచ్చింది, జస్ట్ లో మిస్ అయ్యారు మీరు. ఇట్స్ ఓకే. 1650 ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మేళకు వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎపిసోడ్ ని మెమరబుల్ చేశారు. 1650th స్టార్ యువతి ఉమాదేవి. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు